ఈరోజు న్యాయస్థానం స్పష్టం చేసింది. యుద్ధ నేరాలపై నిజాలు చెప్పడం, వాటిని పంచుకోవడం శిక్షించలేనిదే. అది కూడా చట్టవిరుద్ధమే. 4 రాజకీయ అభిప్రాయం కోసం నన్ను శిక్షించారు. 2023 డిసెంబర్లో నేను హ్యూమన్ రైట్స్ వాచ్ పోస్టును పంచుకున్నాను. ఎందుకంటే వారు గాజాలో ఆకలిని యుద్ధాయుధంగా వాడుతున్నారని స్పష్టమైన ఆధారాలతో చెబుతున్నారు. ఇప్పుడు 2025 జూన్ అయినప్పటికీ పాలస్తీనా పిల్లలు ఇంకా ఆకలితో విలవిలలాడుతున్నారు. ప్రతిరోజూ మన కళ్లముందు కనిపించే దృశ్యాలు, ఎముకలంత కృశించిన శరీరాలు, శిథిలాల్లో చిన్నచిన్న ముక్కల ఆహారం కోసం వెతుకుతున్న చూపులు మన మనసును ముక్కలు చేస్తాయి. ఈ వర్ణించలేని బాధ యాదృచ్ఛికం కాదు, ఇది పథకపూర్వకంగా తయారుచేసిన వాస్తవం. నిశ్శబ్దంగా చూడటం కూడా అన్యాయం పెంచుతుంది. కాబట్టి మనం చెప్పాల్సిందే. పిల్లలను ఉద్దేశపూర్వకంగా ఆకలితో పెట్టడం, వారిని చంపడం ఇది యుద్ధనేరం. న్యాయం కోరడం నేరం కాదు. నిజం చెప్పడం కూడా నేరం కాదు. మన మనుష్యత మన గొంతే. ఆ గొంతుని ఎవ్వరూ అణగదీయలేరు.